అమ్మ ఒక అద్భుతం, దేవుడిచ్చిన వరం. అందుకే అంటారండి అమ్మ అంటే నిజం, నాన్న అంటే ధైర్యం అని. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్, ప్రేమతో మీ స్వప్న. ఈ రోజు మన సెగ్మెంట్ బామ్మగారాబం. బామ్మగారాబం సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం మూంగ్ దాల్ హల్వా. మరి ఇంకెందుకు ఆలస్యం, మూంగ్ దాల్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూసేద్దాం. హల్వా చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. అలాగే ఒక 4-5 గంటలు పెసరపప్పు ఉంటుంది కదా, మూంగ్ దాల్ అంటే తెలుగులో మనం పెసరపప్పు అంటాం కదా, పెసరపప్పుని ఒక 4-5 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను ఆల్రెడీ. దాన్ని మనం మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. సో పెసరపప్పుని మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలి. నేను పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. నేను మిక్సీలో వేసుకొని వచ్చేసాను. చూడండి, పేస్ట్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో నెయ్యి, కొంచెం ఎక్కువగానే నెయ్యి పడుతుంది, పర్వాలేదు వేయండి. నెయ్యి వేసిన తర్వాత ఇందులో మనం పేస్ట్ లాగా చేసుకున్న పెసరపప్పు పేస్ట్, మనం ఇప్పుడు నెయ్యి తినడానికి భయపడుతున్నాం, కానీ అప్పట్లో అమ్మమ్మలు, నానమ్మలు, తాతమ్మలు వాళ్ళు ఎక్కువ నెయ్యి తినేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేచి నుండి సాయంత్రం పడుకునే వరకు ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉండేవాళ్ళండి. వాళ్ళకి ఇప్పట్లాగా మిషన్స్ అవేమీ లేవు కదా, అన్ని చేతులతో కాళ్ళతోనే పనులు చేసుకునే వాళ్ళు. సో ఇప్పుడు ఇందులో వేసేసాం కదా, నెయ్యిలో ఈ పెసరపప్పుని మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది. కొంచెం చిన్న మంటలో ఎక్కువసేపు మొత్తం పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి. చూడండి, అప్పుడే లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది కదా. మెల్లిగా సన్న మంటలో వేయించుకోవాలి. మొత్తం వేగిన తర్వాత మనకి ఇది ఎలా అవుతుందంటే, ఇసుక ఉంటుంది కదా, సన్న ఇసుక అలా రవ్వగా వస్తుంది. సో అలా అయ్యే వరకు మనం వేయించుకుంటూనే ఉండాలండి. చూడండి, ఇప్పుడు మనం వేసిన పెసరపప్పు చక్కగా వేగిపోయింది కదా, మంచి కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో మనం వేయాలి, మీ దగ్గర ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసేయండి. జీడిపప్పు, అలాగే పిస్తా పప్పు, అలాగే కిస్మిస్, ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోండి. ఇంకా చూడండి, మనకి ఇసుక లాగా తయారైపోయింది కదా, ఇలా అయితే పర్ఫెక్ట్ గా వేగినట్టు. ఇప్పుడు ఇందులో పాలు వేసిన తర్వాత ఇంట్లో కోవా ఉంటే కోవా వేసుకోండి, లేదంటే కండెన్స్ మిల్క్ అయినా పర్వాలేదు, ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. ఒకసారి మెల్లగా కొంచెం చిన్న మంటలో మెల్లిగా ఉడకనివ్వాలి. ఈ మూంగ్ దాల్ హల్వా ఎంత టేస్టీగా ఉంటుందంటే, నేను హోటల్లో ట్రైనింగ్ చేసినప్పుడైతే ఇది రోజుకి 30 నుండి 40 కిలోలు వండేవాళ్ళం అండి. ఎక్కువగా బఫెట్కి వచ్చిన వాళ్ళైతే ప్రతి ఒక్కరు బౌల్ ఫుల్ తినేవాళ్ళు. అఫ్ కోర్స్ వంట చేసేటప్పుడు 1/2 kg, ఫస్ట్ వండేటప్పుడు మేమే రోజుకి 1/2 kg తినేవాళ్ళం అనుకోండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ హల్వా. ఇప్పుడు దీన్ని కొంచెం మెల్లిగా చిన్న మంటలో ఉడకనివ్వాలి. ఇది చేయడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ తినడానికి అస్సలు పట్టదు, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది మరి. సో ఇప్పుడు ఇది కొంచెం ఉడికే లోపల ఏం చేద్దామంటే, ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం చిన్న మంట పెట్టేసి ఇందులో పెట్టి మెల్లిగా ఉడకనిద్దాం. ఇక్కడ ఆల్రెడీ స్టవ్ ఆన్లోనే ఉంది కదా, ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడెక్కే వరకు చూడండి, నేను ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ బ్రెడ్కి నేను నెయ్యి అప్లై చేస్తాను. అప్లై చేసి 2 వైపులా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ బ్రెడ్కి మీరు నెయ్యి అప్లై చేసుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా నెయ్యి తీసుకొని ఇలా ఒక ప్యాన్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత అప్పుడు బ్రెడ్ని తీసుకొని కొంచెం ఇలా మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇక్కడ 3 బ్రెడ్లు పడతాయి. ఇలా మంచిగా రోస్ట్ చేసుకోండి 2 వైపులా. సో ఇప్పుడు ఇది రోస్ట్ అవుతుంది కదా,
ఇక్కడ మన హల్వా కూడా ఉడుకుతూ ఉంది. ఇది మొత్తం ఉడికిన తర్వాత గట్టిగా అయిన తర్వాత అప్పుడు చక్కెర వేసుకోవాలి. అప్పటి వరకు చక్కెర వేసుకున్నాం అనుకోండి ఇంకా చక్కగా ఉడకదన్నమాట. సో ఇప్పుడు ఈ బ్రెడ్ని ఇలా తిప్పుకుందాం. చూడండి మంచి కలర్ వచ్చింది కదా. సో ఏంటి ఇంత నెయ్యి వేసేస్తుంది అసలు స్వప్న, ఇంకా టేస్టీగా ఉంటుంది అంటుంది, 1/2 kg తినమంటుంది, 30 కిలోలు వండేసేది, అసలు ఏంటి ఇన్ని కథలు చెప్తుంది అనుకుంటున్నారా? పిల్లల మైండ్ చాలా షార్ప్ అవుతుంది కాబట్టి పిల్లలకి నెయ్యి ఐటమ్స్ పెడుతూ ఉండండి. మీరు కూడా ఎక్కువగా కాంప్రమైజ్ అవ్వకండి. అప్పుడప్పుడు మిమ్మల్ని మీరు కూడా హ్యాపీ చేసుకోండి. మీకు ఇష్టం ఉన్నది కూడా కడుపు నిండా తినండి. చూడండి ఇప్పుడు హల్వా కొంచెం కొంచెం గట్టిగా అయింది కదా. ఇప్పుడు ఇక్కడ మన బ్రెడ్ కూడా మంచిగా 2 వైపులా బ్రౌన్ కలర్ అయిపోయింది. వీటిని తీసి ఫస్ట్ ఇలా చాపింగ్ బోర్డ్ పైన పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ప్యాన్ని మటుకి పక్కన పెట్టేసి ఇదే స్టవ్ మీద మూంగ్ దాల్ హల్వాని ఇక్కడ పెట్టుకుందాం. చూడండి ఆల్రెడీ గట్టిగా అయిపోయింది కదా. గట్టిగా అయిపోయిన దాంట్లో చక్కెర, ఆల్రెడీ మనం కండెన్స్ మిల్క్ వేసాం కాబట్టి అందులో చక్కెర ఉంటుంది కాబట్టి ఈ హల్వాలో కొంచెం తక్కువ చక్కెర, లేదంటే మీరు కోవా వాడితే అప్పుడు దీనికి ఎంత చక్కెర సరిపోతుందో అంత చక్కెర వేసుకోండి. ఇప్పుడు ఉంటుంది అసలు సిసలైన పని. సో ఇంకా కలుపుతూనే ఉండాలి, లేదంటే కింద అంటుకుపోతుంది. మనం చేసిన హల్వా కరెక్ట్గా వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది అంటే తెలియాలి అంటే ఇది గనక మంచి గోధుమ రంగు వచ్చింది అనుకోండి, మీరు చేసిన మూంగ్ దాల్ హల్వా సక్సెస్ అయిపోయినట్టే. సో కొంచెం కలుపుతూనే ఉండాలి. కొంచెం పని ఉంటుందండి. ఎంత పని ఉందో దానికి డబల్ ట్రిబుల్ టేస్టీగా ఉంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే నాకు చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఇది. మీరందరూ తప్పకుండా ట్రై చేయాలని ఇన్నిసార్లు మరీ చెప్తున్నాను. సో కలుపుతూ ఉండండి. సో ఇలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు మనం నెయ్యి వేసాం కదా, ఇందులో కొంచెం ఎక్కువగానే నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి అంతా బయటకు వచ్చేస్తుంది, ఇలా పనికి పేలినట్టుగా కనిపిస్తుంది. అప్పుడు మన మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయినట్టే. సో ఇది ఇంకా అవ్వలేదు, ఇది అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. చూడండి మొత్తం ఉప్పు దగ్గరకు వచ్చేసింది కదా, అలాగే ఇందులో వేసిన నెయ్యి మొత్తం బయటికి రావాలి. అప్పటి వరకు ఇంకా కలుపుతూనే ఉండాలి. మూంగ్ దాల్ హల్వా చేసే ముందు కొంచెం మంచిగా ఫుల్గా లంచ్ చేసి అప్పుడు చేయండి, ఎందుకంటే చాలా టైం పడుతుంది. ఇంకా చాలా క్యాలరీస్ మనం బర్న్ చేయాల్సి ఉంటుంది మూంగ్ దాల్ హల్వా చేయడానికి. కానీ ఒకసారి తింటే మీరు బర్న్ చేసిన క్యాలరీస్ అన్నీ మళ్ళీ తిరిగి ఫుల్గా వచ్చేస్తాయి అనుకోండి. సో కలుపుతూనే ఉండండి. చూడండి నెయ్యి అలా బయటకు వస్తుంది కదా, అది ఇంకా రావాలి. ఇలా కలుపుతూనే ఉండండి. చూడండి నెయ్యి అంతా బయటకు వచ్చేసింది కదా, మనకంతా నెయ్యి పైనంతా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం మూంగ్ దాల్ హల్వా రెడీ అయిపోయినట్టే. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం ఏది చేసినా కూడా పిల్లలకి కొంచెం డిఫరెంట్గా గార్నిష్ చేసి ఇస్తాం కదా. ఈరోజు కూడా డైరెక్ట్గా ఇలా బౌల్లో వేసి ఇవ్వకుండా పిల్లలు ఇష్టంగా తినేలాగా డెకరేట్ చేసి ఇద్దాం. ఇప్పుడు మన మూంగ్ దాల్ హల్వా అయితే రెడీగా ఉంది కదా, ఇందులో చివరగా కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి. కానీ ఇలాచీ పౌడర్ లాస్ట్లో వేస్తేనే ఆ వాసన అలాగే ఉండిపోతుంది, అందుకే కొంచెం చివర్లో యాడ్ చేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారా నెయ్యి అంతా బయటకు వచ్చేసింది కదా చక్కగా. ఇప్పుడు మనం వేసిన ఇలాచీ పౌడర్ కూడా బాగా కలిసిపోయింది. అయితే మనం ఇంట్లో ఇచ్చినట్టుగా రెగ్యులర్గా బౌల్లో వేసి నేను ఇవ్వట్లేదు. నేను ఐస్ క్రీమ్ స్కూపర్ తీసుకున్నాను, ఇందులో మూంగ్ దాల్ హల్వాని పెడుతున్నా. ఇప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న బ్రెడ్లు ఉంటాయి కదా, దానిపైన ఎలా ఉంది, సూపర్గా ఉంది కదా. సో ఇంకా మిగిలిన 2 వాటిపైన కూడా అలాగే పెడదాం. లాస్ట్ దాని మీద కూడా. ఇప్పుడు లాస్ట్గా ఇలా చూస్తే కొంచెం ప్లెయిన్గా ఉంది కదా, ఇందులో ఏదో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. అందుకే ఇక్కడ పిస్తా పప్పులు ఉన్నాయి కదా, పిస్తా పప్పుల్ని నేను ఇలా చిన్నగా తరిగి పెట్టుకున్నాను. జస్ట్ ఏం లేదండి, ఇలా పైన పెట్టారనుకోండి, చుట్టంతా మంచి వీటిష్ కలర్ ఉంది కదా, దానిపైన లైట్గా గ్రీన్ కలర్ కనిపిస్తుంటే చక్కగా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఎప్పుడైనా సరే పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏదైనా సరే కొంచెం ఇలా అందంగా డెకరేట్ చేసి ఇచ్చారనుకోండి, చూడ్డానికి బాగుంటుంది, వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఇప్పుడు వీటిని తీసుకొని చాలా బాగుంది కదా,
యాక్చువల్లీ కింద నేను బ్రెడ్ ఫ్రై చేసి పెట్టాను కదా, 2 వైపులా గోల్డ్ కలర్ లో. బ్రెడ్ తో పాటు ఈ హల్వాని తింటూ ఉంటే ఆ రుచి చాలా బాగుంటుంది. ప్లెయిన్ గా తిన్నా బాగుంటుంది, అలా బ్రెడ్ తో తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూడడానికి కూడా చాలా అందంగా ఉంది కదా. మరి చూసారు కదండి, ఈ రోజు మన బామ్మ గారాబం సెగ్మెంట్ లో మనం చేసిన మూంగ్ దాల్ హల్వా. మరి ఇంకెందుకు ఆలస్యం, నోట్ చేసుకొని తప్పకుండా ట్రై చేయండి. మూంగ్ దాల్ హల్వా తయారు చేయు విధానం: ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన పెసరపప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో నెయ్యి వేడి చేసుకొని మిక్సీ పట్టిన పెసరపప్పును వేయించుకోవాలి. ఇందులో జీడిపప్పు, పిస్తా, కిస్మిస్లు వేసి కలుపుకొని దీనిలో పాలు, కండెన్స్ మిల్క్ పోసి ఉడకబెట్టుకోవాలి. మరొక పెనంలో నెయ్యి వేసి బ్రెడ్ ముక్కలను 2 వైపులా కాల్చుకొని చాపింగ్ బోర్డ్ పై వేసుకోవాలి. ఉడుకుతున్న హల్వాలో చక్కెర వేసి కలుపుకొని కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. చివరగా బ్రెడ్ ముక్కలపై హల్వాని పెట్టుకొని పిస్తాతో గార్నిష్ చేసుకొని ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే మూంగ్ దాల్ హల్వా రెడీ. రేపటి మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో మంచి ఫ్రైడ్ ఐటమ్ తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో 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 ప్రేమతో. అప్పటి వరకు బాయ్.